సినిమా ఇండస్ట్రీ నుంచి ఆహ్, కథానాయకుడిగా బాగా పేరు సంపాదించి, ఒక ఏజ్ వరకు కథానాయకుడిగా మెయింటైన్ చేస్తా, తర్వాత రాజకీయాల్లోకెళ్ళిన ప్రముఖులు చాలామందున్నారు. నాట్ ఓన్లీ కథానాయకుడు, కథానాయికలు గూడా ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు గూడా ఉన్నారు. ఆఫ్‌కోర్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువగా మనం సీఎంలయిన దాఖలాలు చూడల. లైక్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అలా అయ్యేవాళ్ళు. రాజ్యసభ మెంబర్‌లు. నాట్ ఓన్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, రైటర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇండస్ట్రీ నుంచి కొంచెం మంది. అండ్ ఇకపోతే హీరోయిన్‌గా వెళ్ళి ఇండిపెండెంట్‌గా నిలబడి ఇప్పటివరకు పార్లమెంట్‌లో ఉన్న నవనీత్ కౌర్‌ని మనం చూసాం. ఇంకా బోలెడంతమంది. ఇక అసలు పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుకుంటే 9 నెలల్లో పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక సంచలనం సృష్టించినటువంటి ఎన్టీ రామారావు గారు, అలాగే జయలలిత గారు, కరుణానిధి గారు, బోలెడంతమంది ఒకరిద్దరని ఏం చెప్తాం అసలు. ఎంజీఆర్ గారు ఇలా బోలెడంతమందున్నారు. మహామహులు, ఉద్దండులు. అలాగే ఆహ్, అట్లా పెట్టి గెలిచిన వాళ్ళున్నారు. కొంతమంది ఏంటంటే డ్రాప్ ఇన్ సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'రజనీకాంత్' గారున్నారు. ఆయన పార్టీ పెట్టాలా, పెట్టాలా వద్దా అనుకున్నారు. పెడితే బావుండని నలుగురు సలహా ఇచ్చారు. సరే పెడదాం అనుకున్నారు. లాస్ట్‌కి ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ డ్రాప్. సరే 'కమల్ హాసన్' గారు పార్టీ పెట్టారు. తర్వాత ఆఫ్‌కోర్స్ ఆయన జెండా ఏంటో జనాల్లోకి తీసుకెళ్ళలేక కొంచెం విఫలమైనట్టు అనిపిస్తుంది. బట్ ఏదేమైనా ఒక సినిమా నాయకుడిలాగా, లోకనాయకుడిలాగా ఆయన్ని గౌరవించినటువంటి జనం అతన్నెందుకో రాజకీయ నాయకుడిలాగా చూడలేకపోయారు. ఆయన కూడా గతంలో ఎప్పుడు రాజకీయ నాయకుడి పాత్రలు పెద్దగా వేసిన దాఖలాలు కూడా లేవు మరి. సో, ఇది జరిగింది. అండ్ ఇకపోతే తర్వాత ఇంకెవరున్నారు? మన 'మోహన్ బాబు' గారు ఆఫ్‌కోర్స్ ఒక పెద్దరాయుడు లాంటి పాత్రలు పోషించినప్పుడు ఆయన హ్మ్. సినిమాల్లోకొచ్చి ఆహ్, అంటే 10 మందికి ఇలా నీతులు చెప్పే, ఒక తీర్పు చెప్పే ఒక హోదాలో ఉన్నప్పుడు, రాజకీయ నాయకుడిగా ఇట్లా ఉంటే బావుండని చాలామంది అనుకుంటారు. అలా పర్వాలా కృష్ణంరాజు గారు ఇట్లాంటి వాళ్ళు ఓకే. మురళీమోహన్ గారు. హ్మ్. ఇంకా అసలు విషయానికొస్తే హీరోలలో చిరంజీవి గారు పార్టీ పెట్టాడు ఆ మధ్య కాలంలో. అరే! చిరంజీవి గారి గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే ఆఫ్‌కోర్స్ బట్ కొద్దో గొప్పో ఇన్‌ఫ్లూయెన్స్ అంటే అప్పుడు మహామహులు ఉన్నారులే. కనీసం 30, 40 సీట్లన్నా తెచ్చుకోగలిగాడు. ఆ తర్వాత ఏంటో ఏమైందో గాని పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. పర్లా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా దండగ. అదొక పనికిమాలిన పార్టీ. అంటే అసలు కన్‌స్ట్రక్షన్ ఉండదు, ఏమీ ఉండదు. తల ఉండదు, తోక ఉండదు, ఒక ఎజెండా ఉండదు, జెండా ఉండదు. శుభ్రంగా చెప్పాలంటే అసలు ఏమీ ఉండదు. సో, దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇంకెవరున్నారు సినిమా వాళ్ళు? సరే ఇక వీళ్ళందరి సరసన మన విజయశాంతి ఆహ్, తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది. పర్వాలేదు కొద్దో గొప్పో ఉన్నప్పటికీ ఆ పార్టీని ఏం చేసిందో మొత్తానికి కేసీఆర్ గారికి అప్పజెప్పేసి ఆ పార్టీ, ఈ పార్టీ తిరుగుతా ఇప్పుడు గూడా కొంచెం హ్మ్. సైలెంట్‌గానే ఉంది. సొంత పార్టీ పెట్టకపోయినా రోజా గారు వైసీపీలో మంచి కీలక పాత్ర పోషిస్తా ఎప్పుడు లైమ్‌లైట్‌లో ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు అసలు విషయానికొస్తే హీరో విజయ్ తమిళగ వేట్రి కజగం అంటే తమిళుల సక్సెస్ పార్టీ. వేట్రి అంటే విజయం. తమిళుల విజయ పార్టీ అని ఒకటి పెట్టుకున్నాడు. అఫ్‌కోర్స్ ఆయన ఫ్యాన్స్ కూడా ఫ్రమ్ కోర్ టీమ్ నుంచి డెవలప్ చేస్తా దాన్నేదో చేస్తున్నారనుకోండి. మోస్ట్‌లీ ఆహ్, సినిమా రా సినిమా కథానాయకులు సమాజ సేవ చేయాలి అనుకుంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దాన్ని చూసి చాలామంది విరాళాలిస్తారు. అండ్ అలాగే ఆదరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' లాగా. ఆహ్, ఆదరిస్తారు. కానీ రాజకీయాలకు రావాలనుకోవడం మూర్ఖత్వం. మరి వాళ్ళకెందుకలా అనిపిస్తదో తెలీదు. ఆహ్, హ్మ్, కొంతమందికి సెట్ అవుతది. కొంతమందికి సెట్ అవ్వదు. ఇకపోతే విజయ్ విషయానికొస్తే ఆయన పార్టీ పెట్టడం ఇష్టం లేదని జెప్పేసి వాళ్ళ నాన్నతో గూడా గతంలో కొన్ని గొడవలొచ్చాయి. అది సద్దుమణిగింది. తర్వాత వాళ్ళ ఆవిడకి, ఈయనకి ఏదో పొరపచ్చాలొచ్చాయి పార్టీ విషయంలో అని జెప్పేసి వార్తలొచ్చాయి. త్రిషని పెళ్లి చేసుకోబోతున్నాడని ఇంకో వార్తలొచ్చాయి. ఈయన మీద ఎప్పుడు ఏదో ఒక కాంట్రోవర్సీలు అవి ఇవి ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడైతే ఒక పార్టీ అయితే ప్రకటన చేశాడు. మరి వీళ్ళ జెండా ఏంటి అనేది విషయానికి ముందుకెళ్తే 2026 ఎలక్షన్స్‌లో మేము పోటీ చేస్తాము. మేము ఏ పార్టీకి మద్దతు గాదు. మాకు మేమే పోటీ చేస్తామనైతే ప్రకటించుకున్నారు. నెక్స్ట్ ఈయన జోసెఫ్ క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఎంత కాదన్నా రాజకీయ నాయకులు, రాజకీయంలో కులం, మతం అనేవి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి కాబట్టి ప్రెజెంట్ స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏమన్నా టార్గెట్ చేసి, ఆ ఓట్లన్నీ ఇతను
రాబట్టుకోగలడా? లేకపోతే మిగతా వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయగలడా? ఇతను ఇప్పుడైతే అవినీతి నిర్మూలన మా మెయిన్ ఎజెండా అంటున్నారు. మరి ఇంకా ఎలాంటి సబ్జెక్ట్‌ని ఎంచుకొని ముందుకెళ్తారనేది మాత్రం మనమైతే వేచి చూడాలి. బట్ ప్రెజెంట్ అయితే వీళ్ళ పార్టీ ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. చాలామంది గూడా ఎదురు చూసినటువంటి పరిణామమే. ఈయన పెడితే బావుండని అనుకున్నారు. పెట్టేసాడు. అండ్ వాళ్ళు గూడా అరే! భలే పెట్టాడే అనుకున్నారు. ఇది మాత్రం జరిగింది. థాంక్ యూ సో